హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మన్యం తేజ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. అది ఏంటి అనంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను పోస్ట్ చేసిన వీడియోస్‌లో కొన్ని జ్యువెల్లరీ యేసుకున్నాను కదండీ! సో, చాలామంది కమెంట్ చేశారనమాట. ఇప్పుడు 1 గ్రామ్ యేసుకున్నాననుకోండి, దాన్ని రియల్ గోల్డ్ ఏమో అనుకోని, "అక్క ఎన్ని గ్రామ్స్? ఎంత పడిందక్క? వెయిట్ చెప్పండి. ఎక్కడ తీసుకున్నారు?" అని. కొన్ని 1 గ్రామ్ జ్యువెల్లరీకైతే "అక్క లింక్ షేర్ చేయండి. మీరెక్కడ కొన్నారు? షాప్ నేమ్ చెప్పండి." ఇలా చాలా కమెంట్స్ వచ్చాయన్నమాట. సో, కొంతమందైతే "అక్క పర్టిక్యులర్ బ్యాంగిల్స్ కానివ్వండి, ఒక లాంగ్ చైన్ యేసుకున్నాను. క్లియర్‌గా ఒక వీడియో దాని మీద చేయండక్క చూస్తాము క్లియర్‌గా" అని చెప్పి అడిగారనమాట. సో, ఈరోజు ఈ వీడియోలో నేను వేసుకున్న జ్యువెల్లరీ మీరడిగారు కదండీ కమెంట్స్‌లో. ఆ జ్యువెల్లరీ డీటెయిల్స్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసేయండి. ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో, ఫస్ట్ ఈ జ్యువెల్లరీ ఫస్ట్ నేను చూపించే జ్యువెల్లరీ ఏంటంటే ఎక్కువగా నాకు నేను ఈ జ్యువెల్లరీ నేను ఒక 4, 5 వీడియోస్‌లో వేసుకున్నానండి. వేసుకున్న వీడియో ఉంటుంది కదండీ! ఆ ప్రతి వీడియోకి కామన్ కమెంట్ ఏంటంటే, "అక్క ఇది వెయిట్ ఎంత? మీరెక్కడ తీసుకున్నారని చెప్పేసి." సో, దానికోసమని ఫస్ట్ నేను ఈ జ్యువెల్లరీ చూపిస్తున్నాననమాట. సో, ఈ జ్యువెల్లరీ నేను మానిటైజేషన్ వీడియోలో వేసుకున్నాను. గంగమ్మ జాతరలో వేసుకున్నాను. రీసెంట్‌గా మా మరిది పసుపు దంచినప్పుడు కూడా వేసుకున్నాననమాట. సో, వేసుకున్న ప్రతిసారి చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయండి ఈ జ్యువెల్లరీకి మాత్రము. సో, చాలా మంది "అక్క ఈ కాస్ట్ ఎంత పడిందని అడగలేదండి. ఎన్ని గ్రామ్స్ అని అడిగారు." సో, ఇది గోల్డ్ కాదండి. 1 గ్రామ్ జ్యువెల్లరీ అనమాట. నేను ఇది బయట షాప్‌లో తీసుకున్నాను. షాప్ నేమ్ కరెక్ట్‌గా గుర్తులేదు కానీ ప్రైస్ గుర్తుందండి. నాకిది 2000 పడిందనమాట. మొత్తం నెక్ సెట్ అంతా గూడా మనకి పింక్ కలరే ఇచ్చారనమాట. మంచి రూబీ స్టోన్‌లో గ్లాస్ స్టోన్ అనమాట ఇది. సో, ఇది మార్నింగ్ కన్నా నైట్ చాలా బావుంటుందంట. సో, ఇది నేను మీకు వేసుకొని చూపిస్తే వచ్చేసి ఇలా వస్తుందండి. చాలా బావుంటుంది. నైట్ టైమ్ అయితే చాలా బావుంటదనమాట. నేను ఈ వీడియోలోనే కాకుండా బయట కూడా మా పెద్దోడి బర్త్‌డేకి, మా చిన్నోడి బర్త్‌డేకి కూడా నేను వేసుకున్నాననమాట. సో, చాలా బావుంటుందండి. నైట్ టైమ్ అయితే చాలా మంది అడిగారనమాట. "ఎన్ని గ్రామ్స్? చాలా చేయించుకున్నావు" అనేసి. సో, నైట్ అయితే ఇంకొంచెం లుక్ బావుంటదనమాట. దీనికి ఈ నెక్ సెట్‌కొచ్చిన ఇయర్ రింగ్స్ ఇవే అనమాట. చాలా చిన్నవి క్యూట్‌గా అనమాట. సో, మనకి నెక్ సెట్‌లో కింద ఏదైతే ఫ్లవర్ పైన డిజైన్ ఇచ్చారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇచ్చారనమాట. సో, ఇయర్ రింగ్స్ ఫైనల్‌గా ఈ నెక్ సెట్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. చాలా బావుంటుంది. నేనిది తీసుకొని కూడా 6 ఇయర్స్ అయిపోతుందనమాట. నా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నాను. తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా చెప్తాను. నేను వేసుకున్న శారీస్‌లో ఎక్కువగా పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్, పళ్ళు వస్తుంది కాబట్టి ఎక్కువగా పింక్ వేసుకుంటే శారీస్‌కి బాగా మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇలా పింక్ కలర్ ఒక సెట్ ఉంటే బావుంటుందని చెప్పేసి ఈ సెట్ తీసుకున్నాననమాట. చూసారో లేదో నేను ఈరోజు వేసుకున్న బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా పింక్ కలరే. సో, ఇలా మనం పింక్ ఎక్కువ తీసుకున్నట్లేంటంటే, సారీ మీద వేసుకున్నప్పుడు లుక్ అనేది బాగా విజుండి. ఇవి నేను భీమా జ్యువెల్లరీకెళ్ళినప్పుడు నేను గోల్డ్ షాపింగ్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. సో, ఆ వీడియోలో నేను వేసుకున్న ఇయర్ రింగ్స్ అన్నమాట. ఒక అక్క కమెంట్ చేశారన్నమాట. "అక్క ఇయర్ రింగ్స్ వెయిట్ ఎంత?" అని చెప్పేసి. సో, ఇవి కూడా గోల్డ్ కాదండి. 1 గ్రామే అన్నమాట. సో, ఇవి నేనెక్కడ తీసుకున్నానంటే, శుభమస్తు షాపింగ్ మాల్‌లో తీసుకున్నాను. నాకు ఇయర్ రింగ్స్ ప్రైసొచ్చేసి 400 అలా పడిందండి. సో, చాలా బావుంటది ఇయర్ రింగ్స్. సో, లుక్ అయితే ఇలా ఉంటుంది. సో, ఇదైతే గోల్డ్ కాదండి. 1 గ్రామ్ అనమాట. ఎప్పుడైనా ఇలా మనం ప్లెయిన్ ఫ్యాన్సీ శారీస్ మీదకి కానీ, లేపోతే ఇలా ప్లెయిన్ పట్టు శారీస్ పైకి గానీ, అనార్కలిలో ఇలాంటి గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో ఉన్నప్పుడు ఇయర్ రింగ్స్ అనేవి వేసుకుంటే బాగా హైలైట్ అవుతుందనమాట. సో, ఇవి. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి. ఇవి నేను రీసెంట్‌గా ఒక షార్ట్ పోస్ట్ చేశాననమాట. ఆ షార్ట్‌లో వేసుకున్న బ్యాంగిల్స్ అండి ఇవి. ఒకళ్ళు కమెంట్ చేశారనమాట. ఇవి గోల్డా? లేకపోతే 1 గ్రామా? అని చెప్పేసి. అండ్ క్లియర్‌గా వీలైతే ఒక వీడియో తీసి పెట్టండి అన్నారు. సో, నేను అందుకని చెప్పేసి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇవి కంప్లీట్‌గా 1 గ్రామ్ అండి. నాకు దీని కాస్ట్ వచ్చేసి 1700 అలా పడిందనమాట. సో, ఇవి కూడా వేసి చూపిస్తా మీకు. సో, లుక్ అయితే ఇలా ఉంటుంది.
ఇది నైట్ టైమ్ అయితే చాలా బావుంటదండి. ఎందుకంటే మనకి బ్యాంగిల్ అంతా కూడా మంచి వైట్ కలర్ స్టోన్స్‌లో ఇచ్చారనమాట. సో, మనం ఇవి నైట్ అయితే ఇంకొంచెం బాగా మనకి అండి. ఇవి ఆహ్, నేను వరలక్ష్మి వ్రతానికి సిల్వర్ షాపింగ్ అని ఒక వీడియో తీశాను. అందులో వేసుకున్నాననమాట. ముగ్గురు అడిగారండి. "మేడం ఇవి గోల్డా? లేకపోతే 1 గ్రామా? కాస్ట్ ఎంత పడింది మేడం" అని చెప్పేసి. సో, ఆ రోజు నేను వేసుకున్న ఇయర్ రింగ్స్ ఇవే అనమాట. ఇవి నాకు యాక్చువల్లీ దీనికి నెక్ సెట్ ఉంటుందనమాట. గుత్తపూసలంటారు కదండీ! అవి ఇవి. సో, నెక్ సెట్ మీద ఇయర్ రింగ్స్ నేను ఆ రోజు పేర్ చేసుకోవడానికి హెవీగా అయిపోతుందని చెప్పేసి సింపుల్‌గా ఇయర్ రింగ్స్ ఆ రోజు వేసుకున్నాననమాట. సో, ఇది గోల్డ్ కాదండి. 1 గ్రామ్ అనమాట. ఆ రోజు వరలక్ష్మి వ్రతానికి షాపింగ్‌లో వేసుకున్న ఇయర్ రింగ్స్ ఇవేనండి. సో, ఇది కంప్లీట్‌గా గోల్డ్ అయితే కాదు. 1 గ్రామ్ అనమాట. ప్రైస్ అంటే నేను నెక్ సెట్ తీసుకున్నప్పుడు నాకు 2000 పడింది. దాంట్లో ఇయర్ రింగ్స్ అనమాట. దీనికి సెపరేట్ కాస్ట్ లేదండి. నెక్ సెట్‌తో తీసిన చాలా చిన్న నెక్లెస్ అండి. ఇది నేను షార్ట్ బ్లాపర్స్ అనుకుంటా పోస్ట్ చేశాను. సో, నేను పింక్ కలర్ సారీ మీద వేసుకున్నాననమాట. ఇద్దరు కమెంట్ చేశారండి. "మీరు వేసుకున్న నెక్ సెట్ గోల్డా? 1 గ్రామా? చెప్పండక్క" అని జెప్పేసి. సో, ఆ నెక్ సెట్ ఇదేనండి. చిన్న చిన్న ఫ్లవర్స్ మీద స్టోనొచ్చి లావెండర్ కలర్ అండి ఇది. స్టోనొచ్చిందనమాట. మిడిల్‌లో నేను సైడ్ డ్రాప్ లాగా. చాలా బావుంటదండి. చాలా చిన్న నెక్ సెట్ అనమాట. మనం సింపుల్‌గా వేసుకోవాలి అనుకుంటే, ఈ నెక్ సెట్ చాలా బావుంటుంది. ఇది నేను సింపుల్‌గా వేసుకుందాం అని జెప్పేసి తీసుకున్నాను. దీనికైతే ఇయర్ రింగ్స్ ఇవ్వలేదండి. ఓన్లీ నెక్లెస్ మాత్రమే ఇచ్చారనమాట. సో, చూసారు కదా! యాక్చువల్లీ ఈ సారీపై కూడా చాలా బావుంటుంది. నేను ఆ రోజు పింక్ కలర్ సారీపై వేసుకున్నప్పుడు అడిగారనమాట. సో, ఇది 1 గ్రామ్ అండి. గోల్డ్ కాదు. నాకు దీని కాస్ట్ 500 పడిందనమాట. చాలా మంది అడిగారండి ఈ నల్ల పూసలసలు. చాలా చాలా మంది. నేను 2, 3 వీడియోస్‌లో వేసుకున్నాననమాట. "అక్క మీ నల్ల పూసలు చాలా బావున్నాయి. ఎన్ని గ్రామ్స్? ఎక్కడ చేయించుకున్నారు? గోల్డా? 1 గ్రామ్" అని అడిగారు. ఇది కంప్లీట్‌గా గోల్డ్ అండి. నా ఫేవరెట్ కూడా అనమాట. నాకు చాలా ఇష్టం ఇది. అమెరికా డైమండ్స్ అని అంటారు కదా! నల్ల పూసలు. సో, అవన్నమాట. ఈ బీడ్స్ వచ్చేసి అమెరికా డైమండ్ బీడ్స్ అనమాట. అక్కడక్కడ చిన్న చిన్న గోల్డ్ బాల్స్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా చిన్న సైజ్ లక్ష్మీ అమ్మవారు కనిపిస్తారండి. అలా నాకు 10 కాసులున్నాయన్నమాట. ఇది నేను తునిలో తీసుకున్నానన్నమాట. ధనలక్ష్మి గోల్డ్ షాప్‌లో. నాకిది 4 గ్రామ్స్ పడిందండి. అప్పట్లో కాస్ట్ వచ్చేసి నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. 25,000 అలా పడింది. తీసుకొని కూడా చాలా ఇయర్స్ అయిపోతుంది. బట్ ఇప్పుడున్న కాస్ట్‌కైతే నాకు తెలిసి ఒక 40,000 అలా అవ్వచ్చు. తీసుకొని కూడా చాలా ఇయర్స్ అయిపోతుంది. సో, లుక్ అయితే చాలా బావుంటుందండి. మనం పట్టు సారీస్ పైకి లాంగ్ హారం వేసుకునేటప్పుడు ఇలా సింపుల్‌గా మనం ఈ చిన్న బ్లాక్ బీడ్స్ ఏసుకున్నాం అనుకోండి, చాలా ట్రెడిషనల్ లుక్ వస్తుంది. మెయిన్‌గా టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు చాలా బావుంటుందనమాట. నేను ఎక్కువగా గుడికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. అండ్ పట్టు సారీస్ పైకి ఏదైనా హెవీ జ్యువెల్లరీ వేసుకున్నప్పుడు కూడా ఇలా నేను ట్రై చేస్తాననమాట. చాలా బావుంటుంది. లేదు సింపుల్‌గా ఒకటేసుకున్నా కూడా పూర్తిగా ఒక షార్ట్ తర్వాత మా మరిది పెళ్లి రిలేటెడ్ ఫంక్షన్స్‌లో శారీస్ అని చెప్పేసి ఒక ఫుల్ వీడియో కూడా చేశాను. ఆ వీడియోలో నేను వేసుకున్న నెక్ సెట్ అండి. దీన్ని ఆహ్, అడ్డిగా అంటారు. మా అత్తయ్య వాళ్ళైతే దీన్ని. సో, ఇది చాలా మంది గోల్డా? ఎన్ని గ్రాములు? అని అడిగారు. ఆల్‌మోస్ట్ నేను వేసుకున్న జ్యువెల్లరీ చాలా మంది గోల్డా అక్క ఎన్ని గ్రామ్స్ అని అడుగుతున్నారు. నేను కొన్ని గోల్డ్ ఐటెమ్స్ వేసుకుంటాను. కొన్ని 1 గ్రామ్ కూడా వేసుకుంటాననమాట. ఎందుకంటే మనం ప్రతిసారి పైన గోల్డ్ ఏసుకోవాలంటే చాలా ఐటెమ్స్ మనకి చాలా కలెక్షన్స్ కావాలి. అన్నీ మనం అన్ని సారీస్‌పై వేసుకోవాలంటే మన దగ్గర అన్ని ఉండవు కదండీ!
మహా అయితే ఒక 2, 3 నెక్ సెట్స్ ఉంటాయి అంతే. అవే ప్రతి సారీపై వేసుకుంటే మనకంత లుక్ అనిపించదు కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలా 1 గ్రామ్ జ్యువెలరీ తీసుకున్నాం అనుకోండి, అప్పుడప్పుడు ఇవి కూడా వేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ కలెక్షన్స్ ఉన్నట్టుంటాయి. అండ్ సారీకి కొంచెం మనం మంచిగా దానికి కొంచెం సెట్ అయ్యేలా జ్యువెలరీ యేసుకుంటే ఏంటంటే ఇంకొంచెం లుక్ బావుంటదనమాట. సో, అలా అని చెప్పేసి కొన్ని నెక్ సెట్స్ అయితే తీసుకుంటాననమాట. సో, ఇది నాకు రూ. 1010 పడిందండి. ఇది నేను నార్మల్ షాప్‌లో తీసుకున్నాను. సో, చాలా బావుంటుందండి. ఎక్కువగా గోల్డ్ ఎక్కువున్న జ్యువెలరీ వీలైనంత వరకు మీరు ప్లెయిన్ ఇప్పుడు నేను వేసుకున్న సారీ ప్లెయిన్ అనమాట. సో, ఇలా ప్లెయిన్ పట్టు సారీస్ కానీ, ప్లెయిన్ ఫ్యాన్సీ సారీస్‌పై గానీ గోల్డ్ వేసుకుంటే ఏంటంటే మనకి బాగా షో అవుతుందనమాట. ఇంకొంచెం గ్రాండ్‌గా కనిపిస్తుంది. నేనిది మా మరిది నలుగు ఫంక్షన్ అప్పుడు కూడా వేసుకున్నానండి. అప్పుడు కూడా ఆ సారీకి చాలా బావుందనమాట. సో, వీలైనంత వరకు డార్క్ కలర్స్‌పై వేసుకుంటే మనం వేసుకున్న జ్యువెలరీ ఇంకొంచెం బావుంటుందనమాట. సో, లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఇది అప్పట్లో నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు వేసుకునేవారంట. ఇప్పుడు ప్రతి ఒక్కరు వేసుకుంటున్నారండి. అండ్ ఇది చాలా ట్రెండ్ కూడా. ఇందులో నేను కంప్లీట్ వైట్ కలర్ స్టోన్స్‌తో కూడా చూసాను. బట్ దానికన్నా ఇలా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్‌లో ఇంకొంచెం ఇప్పుడు కొత్తగా చాలా మంది గోల్డ్ కాకుండా ఎక్కువగా బీడ్స్ ట్రై చేస్తున్నారు కదా! చాలా బీడ్స్ ట్రెండ్ కూడా అయిపోయిందిప్పుడు. సో, ఇది నేను పెళ్లి షాపింగ్ కాంచీపురంలో అని ఫుల్ వీడియో చేశాను. నేనప్పుడు వేసుకున్నాననమాట. వేసుకొని మా షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకొచ్చేసిన తర్వాత ఒక పెళ్లి కూతురనమాట అండి శారీస్ తీసుకోవడానికొచ్చారు. తను ఈ సారీ పిక్ కూడా తీసుకున్నారు నాకు ఆ వీడియోలో. సో, "అక్క మీ పర్ల్స్ సెట్‌ది చాలా బావుంది. పిక్ తీసుకుంటానని" చెప్పేసి అక్కడే పిక్ కూడా తీసుకున్నారనమాట. సో, ఇది నేను ఖజానాలో తీసుకున్నానండి. ఓన్లీ ఈ బీడ్స్ ఓన్లీ దండొచ్చేసి నాకు 12 గ్రామ్స్ పడింది. ఈ లాకెట్ సెపరేట్ అనమాట. మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. సో, నాకీ చైనొచ్చేసి 12 గ్రామ్స్ పడింది. మళ్ళీ సెపరేట్ లాకెట్ అనమాట. లక్ష్మీదేవి. ఇది నాకు 6 గ్రామ్స్ పడిందండి. ఫస్ట్ ఈ చైన్ తీసుకున్నాననమాట. ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ దీనికి పేరుగా ఈ డాలర్ మళ్ళీ నేను సెపరేట్‌గా తీసుకున్నాను. సో, ఈ డాలర్‌లో ఎక్కువగా ఇక్కడ నాకు గ్రీను అండ్ పింక్ పర్ల్ కాంబినేషన్ ఉందని చెప్పేసి, నా డాలర్‌లో కూడా పర్ల్, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉండేలా చూసుకున్నాను. దెన్ ఆ రెండిటికి సెట్ అవుతుంది కదా! అని చెప్పేసి సో, ఇది 6 గ్రామ్స్ అండి. ఇది 12 గ్రామ్స్ పడిందనమాట. చాలా మంది ఇప్పుడు ఈ జ్యువెల్లరీ వేసుకుంటున్నారనమాట. ఇది కూడా సారీస్ పైకి ఇదొక్కటి వేసుకున్నా సరే చాలా గ్రాండ్‌గా, సింపుల్‌గా బావుంటుందనమాట. మనం హెవీగా జ్యువెల్లరీ వేసుకోకుండా ఇదొక్కటి వేసుకున్నా సరే లుక్ అయితే చాలా బావుంటుంది. సో, అండ్ నాకు కమెంట్ కూడా చేశారనమాట. "వీలైతే నాకు ఈ ఫోటో తీసి పంపించండి అక్క" అని చెప్పేసి. సో, మీకోసమే ఇది లాంగ్ చైన్ అండి. ఇది నేను జిఆర్‌టీలో తీసుకున్నాననమాట. ఇది నేను వరలక్ష్మి వ్రతానికి వేసుకున్నాననమాట. కమెంట్ చేశారండి. "మీ లాంగ్ చైన్ చాలా బావుంది. ఎన్ని గ్రామ్స్ మేడం" అనేసి. సో, ఇది గోల్డ్ అండి. ఇది నాకు 32 గ్రామ్స్ పడింది. ఓన్లీ ప్లెయిన్‌లో తీసుకున్నాననమాట. కొన్ని స్టోన్ ఉన్న నెక్ సెట్స్ కానీ, లాంగ్ చైన్ గాని కొన్ని స్టోన్ ఉంటే చాలా బావుంటాయి. కొన్నేంటంటే అసలు ఏ స్టోన్ లేకుండా మొత్తం అంతా కూడా ప్లెయిన్‌లో ఉన్నా కూడా చాలా బావుంటుందనమాట లుక్కు. సో, ఇక్కడ నేను వేసుకున్న లాంగ్ చైన్‌లో ఎక్కడ కూడా స్టోన్ యూజ్ చేయలేదండి. కంప్లీట్‌గా గోల్డే అనమాట. సో, ఇలా కంప్లీట్ గోల్డ్ ఉన్నప్పుడు ఇలా డార్క్ కలర్ సారీస్ పైకైతే చాలా కనిపిస్తాయండి అసలు. అంటే మనకి సారీస్‌పై బుటీలు రావడం, లేదా పట్టు సారీపై డిజైన్ గాని, చెక్స్ గాని వచ్చేటప్పుడు ఏంటంటే, లైట్ కలర్స్ సారీస్ కూడా ఏంటంటే, వేసుకుంటే మీకంత షో అవ్వదనమాట. సో, దాని మోడల్ గాని అంత మనకి డిజైన్ కనిపించదు. ఇట్లా ప్లెయిన్ కొంచెం డార్క్ కలర్స్ అంటే డార్క్ బ్లూ కానివ్వండి, బాటిల్ గ్రీన్ కానివ్వండి, డార్క్ పింక్ కలర్ కానివ్వండి, ఇలాంటి కలర్స్ మీద మనకి ఇలా ప్లెయిన్ గోల్డ్ అనేది చాలా బాగా కనిపిస్తుందనమాట. సో, క్లియర్‌గా ఒక పిక్ తీసి పెట్టండి అన్నారు. సో, మీకోసమండి. ఇది నాకు 32 గ్రామ్స్ పడింది. జిఆర్‌టీలో తీసుకున్నాను. సో, లుక్ అయితే ఇలా ఉంటుంది.
వచ్చేసి ఆహ్, నేను గృహప్రవేశానికి మా పక్కింటి వాళ్ళది గృహప్రవేశం ఉందని చెప్పేసి ఒక షార్ట్ పోస్ట్ చేశాననమాట. ఆ షార్ట్‌లో వేసుకున్న నెక్ సెట్ అండి ఇది. చాలా బావుందని చెప్పేసి కమెంట్ జేశారు. సో, నేను ఆ రోజు వేసుకున్న నెక్ సెట్ ఇదనమాట. ఇది చాలా మంది ఈవెన్ మా అత్తయ్య వాళ్ళు గూడా "నువ్వేసుకుంటే ఇది సేమ్ గోల్డ్ లానే ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ కూడా సరిపోదు. అంత బావుంటుంది. ఫినిషింగ్ కానీ, అమ్మవారు రూపం గానీ, ఈ పర్ల్స్ కానీ చాలా ఇచ్చారండి నాకు." ఇది నేను వైజాగ్‌లో తీసుకున్నాను. నాకు ఈ నెక్ సెట్ కాస్ట్ వచ్చేసి 2800 పడిందండి. తీసుకొని కూడా 4 ఇయర్స్ పైన అయిపోతుందనమాట. కానీ చాలా బావుంటుందండి. బట్ ఇది వేసుకునేటప్పుడు ఏంటంటే ఇంకేమి వేసుకోకుండా ఉంటే దీనికి లుక్ అనేది ఇంకొంచెం మనకి బాగా కనిపిస్తుందనమాట. సో, ఇది వేసుకొని చూపిస్తాను. చాలా గ్రాండ్‌గా ఉంటుందనమాట. మనం ఏదైనా హెవీ పట్టు శారీస్ ఏసుకున్నప్పుడు ఇలా ఒక్కటి వేసుకున్నా సరే చాలా గ్రాండ్‌గా ఉంటుందండి. మొత్తం అంతా కూడా మనకి పర్ల్స్ ఇచ్చారనమాట చిన్న చిన్నవి. సో, దానివల్ల ఏంటంటే లుక్ ఇంకొంచెం బావుంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. మీకు చూపిస్తాను. దీనికి ఇయర్ రింగ్స్ మాత్రం హైలైట్ అన్నమాట. చాలా పెద్ద బుట్ట కమ్మలండి. నాకు చాలా ఇష్టము. సో, ఇది కూడా మనకిక్కడ సెంటర్‌లో లక్ష్మీదేవి ఇచ్చారు గాబట్టి, ఇయర్ రింగ్స్‌కి పైన కూడా లక్ష్మీదేవి ఇచ్చారు. చుట్టూ మనకి పర్ల్స్ కింద మనకి ఇచ్చారన్నమాట. చాలా పెద్దవండి. చాలా బావుంటుంది. ఇవి నేను పెట్టుకొని లుక్ ఎలా ఉందో చూపిస్తాను. రింగ్స్ అయితే ఇలా ఉంటాయి. చాలా హెవీగా ఉంటాయండి. చాలా బావుంటాయి. నేనెక్కువగా ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు హెవీగా వెళ్ళాలి, సిం సింపుల్‌గా ఒక్కటే వేసుకోవాలనుకుంటే మాత్రం నేను ఈ జ్యువెల్లరీ ప్రిఫర్ చేస్తాననమాట. చాలా హెవీగా, చాలా ట్రెడిషనల్‌గా కూడా ఉంటుందనమాట. సో, నాకు ఇష్టమైన ఫేవరెట్ సెట్స్‌లో ఇదొక సెట్ అనమాట. లుక్ అయితే ఇలా ఉంటుంది. నాకు చెప్పాను కదా! కాస్ట్ 2008. నేను మీకొక టిప్ చెప్తానండి ఇక్కడ. మనం ఏదైనా 1 గ్రామ్ జ్యువెల్లరీ తీసుకున్నామనుకోండి, సో, నేనిది తీసుకొని కూడా 3, 4 ఇయర్స్ అయిపోతుంది. స్టిల్ నేను కొత్తగా కొనుక్కున్న సెట్ లాగే ఉంటుందనమాట. సో, రీజన్ ఏంటో చెప్తాను. మనం ఏదైనా 1 గ్రామ్ తీసుకునేటప్పుడు వాళ్ళు మనకి ఈ కవర్ ఇస్తారు కదండీ! చాలా వరకు 1 గ్రామ్ సెట్‌కి ఇలాంటి కవర్సే ఇస్తారనమాట. మనం ఈ కవర్ అనేది మెయింటైన్ చేయాలనమాట. చాలా వరకు నేను చూసానండి. మనం ఒకసారి 2, 3 సార్లు వాడిన తర్వాత ఈ కవర్ అనేది మనం పాడేస్తుంటాం అనమాట. సో, దానివల్ల ఏంటంటే డైరెక్ట్‌గా మనం బాక్సుల్లో కానీ, డ్రెస్సింగ్ టేబుల్ డ్రాలో గాని పెట్టేయడం వల్ల ఏంటంటే మనకి కలర్ అనేది షేడ్ అయిపోతుందనమాట. అప్పుడు మనకి బ్లాక్ కలర్‌లో వచ్చేయడం వల్ల ఏంటంటే జ్యువెల్లరీ అందం అనేది పోతుంది. అంత కలర్‌ఫుల్‌గా ఉండదనమాట. సో, మనం ఇలా కవర్‌లో మనం నీట్‌గా మెయింటైన్ చేసామనుకోండి, మనకి జ్యువెల్లరీ అనేది లైఫ్ వస్తుందనమాట. నేను ఇన్ని ఇయర్స్ అయినా సరే స్టిల్ నాకు కొత్తగా ఉందంటే దానికి రీజన్ నేను ఇలా కవర్ అనేది మెయింటైన్ చేస్తాననమాట. వన్స్ ఈ కవర్ ఒకవేళ ఓల్డ్ అయిపోయింది, లేదంటే తీసేటప్పుడు చిరిగిపోయింది అనుకుంటే, మనకి 1 గ్రామ్ జ్యువెల్లరీ షాప్స్‌లో కవర్స్ సెపరేట్‌గా అమ్ముతారండి. మనం ఇది సెపరేట్‌గా కవర్స్ తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా ఇది ఒకవేళ కవర్ పాడైపోయింది అన్నప్పుడు ఇలా మళ్ళీ మళ్ళీ కొత్త కవర్ యాక్చువల్లీ ఇది సెకండ్ కవర్ అనమాట. ఫస్ట్ కవర్ నాది కూడా ఇలా ఎక్కువ సార్లు వేసుకొని తీయడం వల్ల ఏంటంటే కవర్ అనేది చిరిగిపోయిందనమాట. అండ్ ఈ స్టిక్కర్ కూడా అంటింపు అనేది ఊడిపోయిందనమాట. సో, అప్పుడు నేను మళ్ళీ కొత్తగా కవర్ తీసుకొని మళ్ళీ జ్యువెల్లరీ అనేది ఇలా సెట్ చేసుకున్నాననమాట. సో, మనం తీసుకున్న జ్యువెల్లరీ అనేది మనం మెయింటైన్ చేసే దాన్ని బట్టే ఉంటుందండి. సో, మనకి కలర్ షేడ్ అవ్వకూడదు అనుకుంటే, ఇలా మంచిగా మనం కవర్‌లో ప్యాక్ చేసుకొని, ఒక బాక్స్‌లో మనం పెట్టుకున్నాం అనుకోండి, మనకి జ్యువెల్లరీ అనేది చాలా ఇయర్స్ లైఫ్ వస్తుందనమాట. అండ్ ఇంకోటేంటంటే చాలా మంది 1 గ్రామ్ జ్యువెల్లరీ బీరువాలో పెట్టేస్తుంటారు. వీలైనంత వరకు వీటిని మనం బీరువాలో పెట్టేసి ఆహ్, మనం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మనం బీరువాలో పెట్టడం వల్ల అంటే హీట్ ఎక్కువైపోయి కలర్ అనేది చేంజ్ అవుతుందనమాట. సో, ఇది నాకెలా తెలుసంటే నేను 1 గ్రామ్ జ్యువెల్లరీ షాప్‌లో నాకొక సిస్టర్ చెప్పారనమాట. ఇట్లా బీరువాలో చాలా మంది పెట్టేస్తారు. కలర్ చేంజ్ అయిపోయిందని చెప్పేసి మా దగ్గరకొస్తూ ఉంటారని జెప్పేసి. సో, అలా మనం బీరువాలో పెట్టేసి ఇలా బాక్స్‌లో పెట్టి మనం డోర్ లాక్ చేయడం వల్ల ఏంటంటే హీట్‌కి కలర్ చేంజ్ అయిపోతుందంట. సో, అలా కాకుండా నార్మల్‌గా కబోర్డ్స్ ఉంటాయి కదండీ! ఓపెన్ అవుతాయి గదా! సో, అలా నార్మల్ డోర్స్‌లో మనం ఇలా ఇట్లా మనం ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి. సో, కలర్ అనేది చేంజ్ అవ్వకుండా మనకి లైఫ్ వస్తాయన్నమాట. సో, వీలైనంత వరకు మీరు ఇవి కబోర్డ్స్‌లో ఇట్లా బాక్స్ ఐటెమ్‌లో పెట్టుకునేటట్టు 1 గ్రామ్ జ్యువెల్లరీ అనేది తొందరగా కలర్ షేడ్ అవ్వకుండా మనం మెయింటైన్ చేయొచ్చు. నేనిప్పుడు చూపిస్తున్న 1 గ్రామ్ జ్యువెల్లరీ అంతా కూడా నేను
చాలా ఇయర్స్ అయిపోయిందండి తీసుకొని. ఒకటి 4 ఇయర్స్ అయిపోయింది. 6 ఇయర్స్ అయిపోయినవి ఉన్నాయి. రీసెంట్‌గా నేనైతే ఒక 2, 3 నెక్ సెట్సే తీసుకున్నా. రిమైనింగ్ అంతా కూడా నేను 4, 5 ఇయర్స్ అవుతుంది. స్టిల్ ఇప్పటికి కూడా కొత్తగానే ఉన్నాయన్నమాట. సో, అలా చిన్న చిన్న టిప్స్ మీరు కూడా పాటించండి. ట్రై చూపిస్తా. ఇది నేను గంగమ్మ గుడికి వెళ్ళినప్పుడు, మా మరిది సెకండ్ ఇన్విటేషన్ కార్డ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వేసుకున్న జ్యువెల్లరీ అండి ఇది నేను. సో, అడిగారనమాట, "అక్క లింక్ ఇవ్వండి. ఇది 1 గ్రామా లేకపోతే గోల్డా?" అని జెప్పేసి. సో, ఇది గోల్డ్ అండి. నేనేం చేశానంటే, ఈ వైట్ కలర్ ముత్యాలు నేను సెపరేట్‌గా షాప్స్‌లో తీసుకున్నాననమాట. సో, ఓన్లీ ముత్యాలే వేసేసుకుంటే మనకి ప్లెయిన్‌గా ఉంటుందేమో, అంత లుక్ రాదేమో అని చెప్పేసి తీసుకున్న ఆహ్, కొన్ని మంత్స్ తర్వాత నాకే అనిపించిందనమాట. నేను నార్మల్‌గా అయితే ముత్యాలతో దండ వేసుకునేదనమాట. బట్ నాకంత లుక్ అనిపించడం లేదని మళ్ళీ ఏం చేశానంటే, అక్కడక్కడ గోల్డ్ బాల్స్ యాడ్ చేపిచ్చుకున్నానండి. సో, ఇలా అక్కడక్కడ బాల్స్ యాడ్ చేపిచ్చుకున్న తర్వాత కొంచెం లుకొచ్చిందనమాట. సో, దాని తర్వాత మళ్ళీ అరే! ఇంకా ఏదో తక్కువవుతుంది. ఇంకొంచెం మనకి కనిపించాలి. ఇంకేం జేస్తే బావుంటదని చెప్పేసిన తర్వాత, నేను ఈ లక్ష్మీదేవి లాకెట్ తీసుకోవడం జరిగిందనమాట. సో, ఈ ఈ పూసల దండ ఇలా రావడానికి నేను చాలా ట్రై చేశాననమాట. మళ్ళీ ఈ నెక్ సెట్‌ని మళ్ళీ నేను గోల్డ్ షాప్ అంకుల్‌కిచ్చి, మొత్తం పర్ల్స్ మధ్యలో బాల్స్ ఏసారు కదా! నాకు మధ్యలో ఇలా లక్ష్మీదేవి రావాలి అని చెప్పేసి, నేను మళ్ళీ రీడిజైన్ చేపిచ్చుకున్నాననమాట. దాని తర్వాత కూడా నాకింకా ఎక్కడో లుక్ తగ్గిందని నాకనిపించింది. దాని తర్వాత మళ్ళీ ఈ డాలర్‌కి నేను కింద ఇలా పర్ల్ వచ్చేలా పెట్టమని చెప్పాననమాట. సో, దానివల్ల ఏంటంటే వేసుకునేటప్పుడు మనకి ఒక లుక్ వస్తుందనమాట. ఏదో కొంచెం బోడిగా అలా ఉన్నట్టుగా అనిపించింది. మళ్ళీ పర్ల్ పెట్టిన తర్వాత నాకు కంప్లీట్‌గా లుక్ బాగా ఉందని అనిపించిందనమాట. సో, అలా చేపిచ్చుకున్నాను. నాకు ఈ లక్ష్మీదేవి డాలర్ నేను సెపరేట్‌గా తీసుకున్నాను. నాకిది 3 గ్రామ్స్ పడిందండి. ఇక్కడున్న బాల్స్ ఎనకాల బ్యాక్ హుక్స్ కింద వచ్చేసిన ఈ పర్ల్ అంతా కలిపి 4 గ్రామ్స్ పడింది నాకు. సో, ఇదొచ్చేసి 4, డాలరొచ్చేసి 3 అన్నమాట. టోటల్ నాకిది 7 గ్రామ్స్ పడిందండి. సో, ఒకటుంది. సో, ఇప్పుడు ఈ మధ్య గోల్డ్ కన్నా ఎక్కువ బీడ్స్ ట్రెండ్ కదా! మనం కూడా ముత్యాలతో ఏదైనా చేపిచ్చుకుందాం అని చెప్పేసి సెపరేట్‌గా నేను పర్ల్స్ తీసుకోవడం, మళ్ళీ సెపరేట్‌గా దానికి బాల్స్ యాడ్ చేపిచ్చడం, మళ్ళీ నేను లాకెట్ మధ్యలో ఫిక్స్ చేపిచ్చడం, దానికి డ్రాప్ చేపిచ్చడం, ఇలా ఒక 5 మంత్స్ పట్టిందన్నమాట. ఇది ఇలా రెడీ అవ్వడానికి. ఇది నేను ఓన్‌గా డిజైన్ చేపిచ్చుకున్నాననమాట. ఇది నేను తున్‌లో మేమెక్కువగా ఏదన్నా ఇలాంటి పర్ల్స్ దండ కానీ, చిన్న చిన్నవి ఏమన్నా చేపిచ్చుకోవాలనుకుంటే ఎక్కువగా నేను అమ్మ వాళ్ళ దగ్గర తున్‌లో షాప్‌లో సత్య జ్యువెల్లరీ అని ఉంటుందండి. బాక్స్ పై కూడా చూపిస్తా. నేను ఎక్కువగా ఇలాంటి చిన్న చిన్నవి ఏమన్నా పూసలతో అల్లిపిచ్చుకోవాలన్నా గానీ, ఇలా మేము చేపిచ్చుకోవాలంటే ఎక్కువగా మేము ఆ షాప్‌లోనే చేపిచ్చుకుంటాం. చాలా బాగా మనం ఇచ్చిన పిక్‌కి నీట్‌గా ఫినిషింగ్ చేసిస్తారనమాట. ఇది తీసుకున్న తర్వాత నేను దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉంటే బావుంటాయి కదా! ఇంకొంచెం లుక్ బావుంటుందని చెప్పేసి, మళ్ళీ నేను ఈ నెక్‌కి, ఈ పూసల దండకి మ్యాచ్ అయ్యేలా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. చాలా చిన్నవండి. బట్ క్యూట్‌గా ఉంటాయి. మనది యేసుకున్న దండ అంత హెవీ కాదు కాబట్టి, ఇయర్ రింగ్స్ మరీ పెద్దగా ఉంటే సెట్ అవ్వేమో అని చెప్పేసి చిన్నవి తీసుకున్నాను. కదా అని చెప్పేసి ఇయర్ రింగ్స్ కూడా పర్ల్స్ ఉంటే కిందన బావుంటాయని చెప్పేసి, ఇవి నేను ఇది కొనుక్కున్న ఒక 2, 3 మంత్స్‌కి మళ్ళీ ఇవి తీసుకున్నాననమాట. ఇవి నాకు 3 గ్రామ్స్ పడిందండి. ఇది నేను ఖజానా జ్యువెల్లరీలో తీసుకున్నాను. సో, లుక్ అయితే ఇలా ఉంటుందండి. చాలా బావుంటుంది. నేను సింపుల్‌గా ఎక్కువగా ఫ్యాన్సీ సారీస్ పైకైతే వేసుకుంటాననమాట. అండ్ ప్లెయిన్ సారీస్‌పై కూడా చాలా బావుంటుంది. సో, ఇలా మనం కొన్ని బీడ్స్ కూడా మనం మెయింటైన్ చేశామనుకోండి సారీస్ పైకి మ్యాచింగ్ అది ఇంకొంచెం బావుంటుందనమాట. సో, నేను మరి ప్లెయిన్‌గా ఉంటే బాగోదని ఇలా కొంచెం డిజైన్ చేపించుకున్నాను. నాకిది 7 గ్రామ్స్ పడింది. ఇది 3 టోటల్ 10 గ్రామ్స్ అండి ఈ సెట్ వచ్చేసి. సో, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో, ఇదనమాట నెక్ సెట్టు. నాకు కాస్ట్ అయితే గుర్తులేదండి. ఎందుకంటే నేను సెపరేట్‌గా కొనుక్కొని చేపిచ్చుకున్నాను గాబట్టి అమౌంట్ ప్రాపర్‌గా గుర్తులేదు. వెయిట్ అయితే మాత్రం 7 అండ్ 3 గ్రామ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా నేను రీసెంట్ షార్ట్‌లో వేసుకున్నాననమాట. సో, ఒకళ్ళు అడిగారనమాట, "అక్క ఇది డైమండా?" అని జెప్పేసి. సో, ఇది డైమండ్ అయితే కాదండి. గోల్డ్ అనమాట.
అండ్ ఇంకొకళ్ళు కమెంట్ చేశారు. గోల్డ్ అయితే మీరు గోల్డ్ చూపించినప్పుడు మీరు ఈ నెక్ సెట్ ఎందుకు చూపించలేదు అని కమెంట్ చేశారు. నేను ఆ రోజు చూపించింది ఓన్లీ మా మధ్య పెళ్లిలో నేను వేసుకున్న కంప్లీట్ జ్యువెలరీ సెట్ మాత్రమేనండి. నేను నా కంప్లీట్ జ్యువెలరీ కలెక్షన్ అయితే నేను చేయలేదు. మా మధ్య పెళ్లిలో వేసుకున్న జ్యువెలరీ చాలా మంది మొత్తం సెట్ అంతా వీడియో చేయండక్క అన్నారని చెప్పి చేశాను తప్ప, నా కలెక్షన్స్ మొత్తం నేను ఆ రోజు చూపించలేదన్నమాట. సో, అందుకని ఇది నేను చూపించలేదు. సో, ఇది కంప్లీట్‌గా గోల్డ్ అన్నమాట. ఇది నాకు 16 గ్రామ్స్ పడిందండి. ఫంక్షన్స్ గాని లేతే నైట్ టైమ్ మనకేమన్నా ఇలా మనకి ఫెస్టివల్స్ అది అయినప్పుడు వేసుకుంటే, ఒక్కటి వేసుకున్నా చాలన్నమాట. చాలా నీట్‌గా, చాలా సింపుల్‌గా క్లాసీ లుక్ అయితే ఉంటుందన్నమాట. చాలా బావుంటుందండి. నాకు ఉన్న నెక్ సెట్స్‌లో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ అన్నమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సో, దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట. సో, ఈ ఇయర్ రింగ్స్ కూడా చిన్న స్టోరీ ఉంది. మీతో షేర్ చేసుకుంటాను. నేను ఫస్ట్ తీసుకునేటప్పుడు ఇయర్ రింగ్స్ ఫస్ట్ స్టడ్ తీసుకున్నానన్నమాట ఇట్లా. ఫస్ట్ నేనిది స్టడ్ తీసుకునేటప్పుడు నాకు 4 గ్రామ్స్ పడింది. సో, పెట్టుకుంటే ఏంటంటే చాలా చిన్నగా అసల విజిబుల్ అవ్వట్లేదన్నమాట. అరే! ఇంత చిన్నగా ఉంది. దీనికి ఇంకేదన్నా డిజైన్ చేపించుకుంటే లుక్ బావుంటుందని జెప్పేసి మళ్ళీ నేను దీనికి ఇట్లా కిందన ఇంకొంచెం డిజైన్ యాడ్ చేస్తే బావుంటుందని స్టోన్స్ వచ్చేలాగా ఇలా నేను చూజ్ చేసుకున్నాననమాట. సో, నాకిది 2 గ్రామ్స్ పడింది. సో, టోటల్ నా ఇయర్ రింగ్స్ వచ్చేసి 6 గ్రామ్స్ అనమాట. సో, ఇది నేనొకసారి పెట్టుకొని చూపిస్తాను. సో, ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. కింద అది డిజైన్ చేపిచ్చిన తర్వాతే ఇయర్ రింగ్ బావుందనమాట. స్టడ్ ఉన్నప్పుడేంటంటే నాకంత నచ్చలేదు. ఇలా పెట్టుకున్న తర్వాత నాకు కొంచెం లుక్ బాగుంది అనిపించింది. అండ్ మెయిన్ నేను నెక్ సెట్‌లో వేసుకున్న స్టోనే నేను చూజ్ చేసుకున్నాను. సో, పేర్ బావుంటుందని చెప్పేసి సో, పెట్టుకొని చూపిస్తాను చూడండి. చాలా బావుంటుందండి. డైమండా అని అడిగారంటే తప్పులేదండి. ఎందుకంటే స్టోన్ క్వాలిటీ అంత బావుంటుందనమాట. సో, చాలా మంది కూడా అడిగారులెండి. ఇది డైమండా అని చెప్పేసి. కంప్లీట్‌గా ఇదైతే గోల్డ్ అనమాట. సో, ఇది ఇంకా క్లియర్‌గా చూసుకొని మళ్ళీ అక్క మొన్న వేసుకున్న జ్యువెలరీ చూపించలేదని అనకండి. నా కమెంట్స్‌లో ఎవరైతే క్లియర్‌గా డీటెయిల్స్ చెప్పండి, పిక్ అడిగారు, చాలామంది వీడియో తీయండి అన్నారో, సో, ఆ ఐటెమ్స్ మాత్రమే నేనిప్పుడు చూపించాననమాట. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో, ఇంకా కమెంట్స్ చేయండి. ఆహ్, ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బావుంటాయి ఏంటి అని చెప్పేసి. అండ్ నా ఛానల్ ఇంకా బాగా సపోర్ట్ చేయండి. నన్నింకా ముందుకు తీసుకురండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో నేను మీ ముందుకొస్తాను. సో, ఈరోజు ఈ వీడియో అయితే ఇదనమాట. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దామండి. సో, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకొస్తాను. టాటా.